ज्ञानाञ्जनशलाकया शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। कुंडलीकृत नागेन्द्रं खंडेन्दुकृतशेखरं पिंडीकृत महाविघ्नं डुंडिराजं नमाम्यहं। विश्वेशं माधवं डुंडिं दंडपाणिं च भैरवं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम्। देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय। केदारनाथाय नमः शिवाय। त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर महाज्योतिर्लिंग स्वामिने नमो नमः। విశ్వనాథమయమైన సభా సదస్సుకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ప్రవచనాల్లో బ్రహ్మవ్యర్థ పురాణాంతర్గతమైన కాశీ రహస్య ప్రవచనం నిన్నటి రోజున కాశీవాసికి
ఉండవలసిన నియమాలు చెప్తూ కాశీవాస భాగ్యం యొక్క వైభవాన్ని కూడా ప్రస్తావన చేస్తూ కాశీలో ఉన్నటువంటి వారు తమ దోషాలని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేదాన్ని తెలియజేస్తూ ఇక్కడ నీటి వనరులు ఏర్పరిచిన ఆలయాలను ఉద్ధరణ చేసిన కాశీలో చేసిన సర్వపాపములు తొలగిపోతాయి. అంటే ఇంకా అతను నిష్పాప అయిపోయాడని అర్థం. గత జన్మల్లో పుట్టిన నుంచి ఇప్పటి వరకు చేసిన పాపములన్నీ కాశీ ప్రవేశం చేతనే, గంగా స్నాన విశ్వేశ్వర దర్శనం చేతనే తొలగిపోయాయి. కాశీలో చేసిన పాపానికి నిజానికి ప్రాయశ్చిత్తం లేదు గనక ఏమిటి నిజమైన ప్రాయశ్చిత్తం అంటే సాక్షాత్ శివుడే అమ్మవారికి చెప్పిన వైనం తానే జైగీషవ్యుడికి తెలియజేస్తున్నటువంటి విశేషం ఇది. దానికి ఉదాహరణగా జరిగిన ఒక కథని తార్కాణంగా తెలియజేస్తున్నాడు శివుడే. అది మండప వృత్తాంతం అంటూ కూష్మాండు అనేటువంటి ఒక మహాపండితునికి పుత్రుడు మండపుడు బాల్యం నుంచి క్రమంగా దుష్ట సాంగత్యం చేత అతడు అనేక చెడు వ్యసనాలకు లోని మహాపాపములు చేసిన వాడై, కాశీలో పాపములు చేసిన వాడై ఒకసారి మిత్రుడితో కలిసి రాజదుర్గంలో ప్రవేశించి అక్కడున్న స్వర్ణాన్ని దొంగిలించాడు. ఆ తర్వాత వాళ్ళు పారిపోతూ ఉండగా రక్షించుకోవడానికి కానీ ఒక వేశ్య దగ్గరికి చేరి ఆ ధనమంతా ఆమెకు అప్పగించాడు. ఆ తర్వాత ఆమె తిరిగి ఇవ్వకపోయేటప్పటికల్లా మిత్రుల చేత పరాభవానికి లోని వారి చేత దెబ్బతిని గంగా ఆసి కలిసిన చోట పడవేశారు అతన్ని. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి చర్చ చేసుకుని అతడు ఏమయ్యాడో చూద్దామని వచ్చేటప్పటికల్లా అతను మరి కనబడలేదు అక్కడ. అంతవరకు నన్ను చెప్పుకున్నాం. ఆ మండపుడు దెబ్బలు తిన్నవాడి కొంతసేపటికి మూర్ఛ నుంచి తేరుకుని క్రమంగా అక్కడి నుంచి కదిలి వస్తాడు. వచ్చి ఒక చోట ఆలయం దగ్గర కూర్చుని సేద తీరుతున్న సమయంలో అప్పుడు ఒక పర్వం నడుస్తున్నది. శివమాహాత్మ్యం తెలిసిన కొంతమంది మహాభక్తులు క్షేత్ర ప్రదక్షిణం చేస్తున్నారు. క్షేత్ర ప్రదక్షిణం అంటే మొత్తం కాశీక్షేత్రానికి ప్రదక్షిణ చేయడం. కాశీక్షేత్రం అంటే పంచక్రోశ విస్తీర్ణమై ఉంటుంది. దీన్ని పంచక్రోశ యాత్ర అని అంటారు. పంచక్రోశ ప్రదక్షిణం అంటే మొత్తం కాశీకే ప్రదక్షిణం. కాశీయే జ్యోతిర్లింగ స్వరూపము, పంచక్రోశ విస్తీర్ణమైన జ్యోతిర్లింగమే కాశీ అని చెప్పుకున్నాం కనుక దాని ప్రదక్షిణ క్రమ విధానం ఒకటి ఉన్నది. అంటే ఈ పంచక్రోశ ప్రదక్షిణ విధి ఎంత ప్రాచీనమైనదో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఆ ప్రదక్షిణ యాత్ర కొందరు చేస్తున్నారు. అలసిపోయి ఉన్న అతను కొంతసేపటికి తేరుకొని వాళ్ళతో పాటు కలిసి బయలుదేరాడు. వాళ్ళు అలా సంచారం చేస్తూ ఉండగా వారు ఎక్కడెక్కడ ఆగుతున్నాడో తాను అక్కడ ఆగుతూ వారిచ్చే తీర్థప్రసాదాలు తీసుకుంటూ వారితో పాటు సంకీర్తన చేస్తూ భగవంతుడిని ఆరాధన చేస్తూ ఇలా కాలక్షేపం జరుగుతుంది. ఇంతవరకు ఎప్పుడు అతడు మనసా భగవంతుడు నమస్కరించింది కానీ ఒక పూజలో పాల్గొన్నది కానీ లేదు. ఇప్పుడు మాత్రం వారితో కలిసి ఒక తప్పనిసరి అయ్యో లేదా వాళ్ళతో తిరగ్గా ఒక ప్రేరణ కలిగో ఇంతవరకు దెబ్బలు తినడం వల్ల ఏర్పడిన పశ్చాత్తాపమో మొత్తానికి వారితో పాటు సంచరిస్తున్నాడు. ఒక రాత్రి వాళ్ళందరూ కర్దమేశ్వరుడి సన్నిధిలో విడిది చేశారు. అప్పుడు వారితో పాటు అక్కడుంటూ వారితో కలిసి ఆ రాత్రి అక్కడ జాగరణ చేశారు. శివ సన్నిధిలో జాగరణ చేశారు. పైగా వారితో పాటు శివ సంకీర్తన చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కొంత ప్రసిద్ధి చెంది ఉన్నారు కనుక వారి పుత్రుడిగా ఇతన్ని చేరదీశారు కూడా వాళ్ళు. ఎందుకంటే వీడి ఘనచరిత్ర ఇంకా అక్కడ వాళ్ళెవరికి తెలియదు. ఇంతవరకు వీడు చేసినటువంటి పాపములు వాళ్ళకి తెలియవు కానీ ఫలానా వారి పుత్రుడు చూడడానికి చాలా బాగున్నాడు, పైగా ఇప్పుడే వాళ్ళతో పాటు వస్తున్నాడు కనుక భస్మధారణ రుద్రాక్షధారణ చేసుకున్నాడు వారితో పాటు యాత్రకు తగ్గట్టుగా కనుక వాళ్ళందరూ చేరదీశారు. అప్పుడు వారు అతను పాడిన కీర్తనలు మంచి గొంతిచ్చాడు భగవంతుడికి. వారితో పాటు సంకీర్తన చేయగానే చాలా సంతోషించి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అతడికి చేయవలసిన మర్యాదలు చేశారు. పైగా ఇతడు కొంత నృత్యము కూడా నేర్చుకున్నాడు కనుక నృత్యగానాలతో శివకైంకర్యం చేశాడు. పైగా అతడు పూర్వ చేష్టితాలు తెలిసిన వారెవరు అక్కడ లేరు కనుక అతని గౌరవం బాగా జరిగింది అన్నాయి. ఈ విధంగా అక్కడ జరిగిన తర్వాత మరొక యాత్ర అట్నుంచి మళ్ళీ వెళుతూ వారు మరొక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడికే చేరుకున్నాడు. త్రోవలో అతనికి భోజన వస్త్రాధికాలు ఏర్పాటు అవుతున్నాయి. వారందరూ మన్నన చేయడంతో వారితో పాటు తాను మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ వింటూ ఉన్నాడు. మధ్య మధ్యలో ప్రదక్షిణ చేసేటప్పుడు చేయవలసిన విధులు ఉంటాయి. అది స్నానాంగ తర్పణలైనటువంటి దేవ ఋషి పితృ తర్పణలు చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఏ దేవతను చూస్తున్నారో వారిని అర్చన చేయాలి, పద్ధతిగా గంగాభిషేకం చేయాలి. అదేవిధంగా బిల్వదళాలు వేయాలి, తెచ్చిన ఫలములు నివేదన చేయాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా ఒక వస్తూ ఒకరోజు చండికాలయంలో వారందరూ కూడాను బస చేశారు. అక్కడున్న భీమచండీదేవి, ఆ భీమచండీదేవిని పూజ చేశారు. అక్కడ వారందరూ శివభక్తితో ఉండగా వచ్చిన వాళ్ళలో ఒక పౌరాణికుడు క్షేత్రమాహాత్మ్య గాథ వినిపించాడు. ప్రతిరోజు అదొక కృత్యం. ప్రతిరోజు ప్రతి చోట కాశీక్షేత్ర వైభవం వినాలి, అది కూడా ఒక కృత్యం. అతడు కూడా వింటూ ఉండగా అతడిలో పరిణామం ఏర్పడింది. క్రమంగా వచ్చిన వారిలో భజన పరులు ఉన్నారు. అందులో విష్ణు సంకీర్తనలు, శివ సంకీర్తనలు, శక్తి సంకీర్తనలు గానం చేస్తుంటే వారితో పాటు తాను కూడా పాల్గొన్నాడు.
వాళ్ళందరూ నీ పేరు గొప్పగా పెట్టారయ్యా మీ అమ్మ నాన్న, మండప అనే పేరు చాలా విశేషము అన్నారు. ఎందుకంటే మండప అనే శబ్దంలో మండము అంటే సారము అని అర్థం. ఆ సారమును తెలుసుకున్నవాడు, పైగా అలంకార స్వరూపుడు అని అర్థం. ఎవరైనా గొప్ప గుణాలతో ఉంటే వాడు అలంకారంగా ఉన్నాడంటారు. కానీ అన్ని విధాలని పేరుకు తగ్గట్టు ఉన్నామని ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. అప్పుడు అతడిలో కొంచెం పరివర్తన వస్తుంది. కాసింత భగవత్ సంకీర్తన చేసి భగవంతుని తలంచుకుంటేనే ఎంత గౌరవం వస్తున్నదే, అలాంటిది సత్ప్రవర్తనకి ఎంత ఆదరణ ఉంటుందో. నేను చాలా పాపాలు చేశాను, పశ్చాత్తాపం మొదలైంది. ఎందుకంటే పశ్చాత్తాపం లేని వాడికి భగవంతుడి యొక్క క్షమాపణ కూడా దొరకదండి. మొత్తానికి అతడు అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు మరొక ఆలయంలోకి వచ్చేటప్పటికల్లా అక్కడ శివారాధన చేస్తుంటే ఇతనికి ఒక తాదాత్మ్యం కలిగింది. అదే సత్సంగం యొక్క ప్రభావం ఇలా ఉంటుంది. సత్సంగంతో కలిసి ఉంటే దుర్వాసనలు పోతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అలా సత్సంగ ప్రభావం చేత అతడు క్రమంగా అంతవరకు ఏదో పాడుతూ ఉన్నవాడు ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళి శివ ధ్యాన భూమికలోకి వెళ్ళాడు. శివుణ్ణి ధ్యానిస్తూ ఆ ధ్యాన పారవశ్యంతో మహాదేవ మహాదేవ వాసుదేవ శివేతి చ స్మరన్ నృత్యత్యభీక్ష్ణం సహా సర్వపాప బహిష్కృత. ఆ తాదాత్మ్యంతో మహాదేవ మహాదేవ వాసుదేవ నారాయణ శివ కేశవ అంటూ నామములు పలుకుతూ ఉచ్చైస్వరంతో ఎలుగెత్తి ఉచ్చరిస్తూ తాను లేచి నాట్యం చేయడం కూడా మొదలుపెట్టాడు పారవశ్యంతో. అలా అక్కడ ఉంటూ క్రమంగా దేహిళీ వినాయక స్వామి దర్శనం చేశారు. ఇవి కూడా పంచక్రోశంలో వస్తుంది. దేహిళీ వినాయకుడు చాలా విశేషం. అక్కడే షోడశ వినాయక స్వరూపాలు కూడా ఉంటాయి. ఆ దేహిళీ వినాయకుడి వద్ద కూడా ఉంటూ వాళ్ళందరూ కాశీని స్తుతించారు. వారితో పాటు తాను కూడా కాశీ స్తుతి చేస్తున్నారు. ఒక తోట వచ్చేటప్పటికల్లా అతనికి మళ్ళీ ఎప్పటి వల్లనే తీర్థప్రసాదాలు పెట్టబోతే నేను ఇవాళ ఉపవసిస్తానని చెప్పి తాను స్వయంగా భోజనాన్ని కూడా విడిచిపెట్టి బలవద్దత్తమపి త్యక్త్వా హరికీర్తన తత్పరః. వాళ్ళందరూ తీసుకొని బలవంత పెట్టినప్పటికీ ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసంతో హరికీర్తన చేశాడు. అలా ఉంటూ అందరూ అక్కడ ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటుంటే తాను మాత్రం నిద్రపోకుండా దుఃఖితుడయ్యాడు. ఆ దుఃఖం పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం. కాశీ మహాక్షేత్రంలో ఉంటూ ఉత్తమమైన జన్మ పొంది ఉత్తమమైన గురువులను ఆశ్రయించి కూడా ఎన్ని పాపాలు చేశాను. నేను విప్రజన్మ పొంది కూడా సువర్ణస్థేయం అనేది చేశాను. సువర్ణస్థేయము అంటే బంగారం దొంగలించడం, పంచమహాపాతకాల్లో ఒకటి, అది చేశాను. సురాపానం కూడా చేశాను. ఎందుకంటే ఆ వేసే దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియక పాత్రలో జలములుకుని తాగెట్ట, చాలా నచ్చి అది అలవాటు చేసుకున్నాడు కొంతకాలం. కనుక సురాపానం కూడా చేశాను, అదొక దోషం చేశాను. ఇక అప్పుడప్పుడు హత్యాది పాతకాలు కూడా చేశాను. దుర్జన సాంగత్యం వల్ల ఎన్నెన్నో చేశాను నేను అని పశ్చాత్తాపడుతూ తల్లిని వంచాను, సాధ్వి అయిన అమ్మని వంచాను, కపట ప్రవర్తనతో నాన్నని మోసగించాను. పైగా చెయ్యరాని పాపములే దుష్టాహారం, నీచమైథునం, అతినిద్ర, మిథ్యావాదం, ఇదంతా ఒకవైపు ఉంటూ ఉంటే మరొక సంధ్యాత్యాగం, అధ్యయన త్యాగం. చదువు సంధ్య లేదా అనేవారు పూర్వకాలంలో. అంటే పూర్వకాలంలో చదువుకోవడం సంధ్యావందనం చేయడం 2 కృత్యాలు ఉండేవి. 2 లేకుండా పోయి అధ్యయనము పోయింది, సంధ్యాత్యాగం అంటే చెడు చెయ్యడం ఒకటి, చేయవలసిన నిత్య నైమిత్తికాది కర్మలు త్యాగం చేయడం ఒకటి. ఇలా చేసే నేను దుఃఖిస్తూ వెక్కి వెక్కి ఏడ్చేవాడు ఒక్కొక్కసారి. అలా ఏడుపు రావడం కూడా ఒక అదృష్టమేనండి. చేసిన పాపం తలంచుకొని విలవిలలాడుతూ ఏడిస్తే అనేక పాపాలు తొలగిపోతాయి. దుఃఖం రావడం కూడా గొప్ప విషయం. అందుకని మంత్రం రాదు, యంత్రం రాదు, తంత్రం రాదు, ఏడవడం కూడా రాదమ్మా అన్నారు శంకర భగవత్పాల్ వారు. తదిపి చిన్నజాని విలపనం అన్నాడండి. నిజంగా ఏడవడం వస్తే మంత్రం కట్టే తంత్రం కట్టే గొప్పది. మనసు కరిగిపోతే కానీ ఏడుపు రాదు కదా. మనసు కరగాలంటే అహంకారం పోవాలి. ఎంత అహంకారం కరిగితే కన్నీరు వస్తుందండి. అది అన్నిటికంటే కష్టం, కరిగి కన్నీరు అవడమే. అతను కన్నీరే విలిపిస్తూ ఉన్నాడు పశ్చాత్తాపంతో. క్వచిత్ దురదతి సంస్మృత్యా స్వాఘ సంచయం. అఘ సంచయం, తను చేసిన పాపాన్ని తలంచుకుంటూ దుఃఖిస్తున్నాడు. క్వచిత్ ధసతి క్షేత్రస్య ప్రదక్షిణ కృత్ ఇత్యహం. మళ్ళీ మధ్యలో నవ్వుతున్నట్ట, పిచ్చివాళ్ళకి కాసేపు నవ్వుతున్నాడు, కాసేపు ఏడుస్తున్నాడు. నవ్వుతున్నది ఎందుకయ్యా అంటే పాపాలు చేస్తే చేశాను కానీ క్షేత్రాన్ని ప్రదక్షిణ చేస్తున్నాను కదా, ధన్యుణ్ణి నేను అనుకుంటున్నాడు. మధ్యలో ఒక్కొక్కసారి ఎలుగెత్తి కాశీ 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 ఇది శివ శంకర కేశవ పాహిమాం పతితం దీనం గురుదేవాపరాధీనం. కాశీ 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 అంటూ కాశీనామస్మరణ చేస్తూ శివ శంకర కేశవ మధుసూదన అంటూ శివకేశవ నామాలు పలుకుతూ పతితుణ్ణి, దీనుణ్ణి, గురువుల పట్ల దేవతల పట్ల అపరాధములు చేసిన వాడిని
నన్ను క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే దోషాన్ని అంగీకరించి ఎలుగెత్తి ఏడ్చి క్షమించమని అడగడం కూడా మహాప్రాయశ్చిత్తమే. పైగా చేస్తున్నదంతా భగవన్నామ సంకీర్తన. అలా చేస్తూ ఉండగా ఆ యాత్రలోనే రామేశ్వరం అని వచ్చింది. అంటే ఈ పంచక్రోశ యాత్రలో రామేశ్వరం ఉన్నది. మనం అనుకునే భారతదేశంలో అన్ని క్షేత్రాలు సూక్ష్మ రూపంలో కాశీలో ఉంటాయి. అది కాశీ యొక్క ప్రత్యేకత. అందుకే కాశీవాసి ఎప్పుడైనా బయలుదేరి మరో క్షేత్రానికి వెళదామని కాశీ నుంచి కదలనవసరం లేదు. అది ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ మహాక్షేత్రం యొక్క సూక్ష్మ రూపం ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ అది దర్శిస్తే ఆ మహాక్షేత్ర దర్శన ఫలితం లభిస్తుంది. ఇది ఎలాంటిది అంటే ముందు ఒక నారుమడి వేసి అందులో పండిన తర్వాత అవన్నీ తీసి పొలంలో విస్తరిస్తారు. పొలంలో విస్తరించక నారుమడి ఖాళీ అవుతుంది. కానీ ప్రపంచం అనే పొలంలో క్షేత్రాలు విస్తరించే నారుమడి లాంటిది కాశీ. ఇక్కడి నుంచి ఎవరు తొలగించలేరు. దీపం నుంచి దీపం తీసినట్టు ఇక్కడి నుంచి క్షేత్రాలు అక్కడికి వెళ్ళాయి, కానీ ఇక్కడ క్షేత్రం పోదు. సర్వ దేవతల సారం, సర్వ క్షేత్రాల సారం, సర్వ తీర్థాల సారం కాశీ. అదే కాశీ అంటేనే సారతరం అనే మాట చెప్పారు. ఇక్కడ సారములకు సారతరమైనది కనుక సారతమం మనకు మాట చెప్పారు. మహాసారతమం కాశీ, అది దాని యొక్క ప్రత్యేకత. అందుకే ఆ రామేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ అర్చనలు చేశారు. అక్కడ రామచంద్రమూర్తి కొంతకాలం ఉన్నారు కాశీలో. అందుకే అక్కడ రామచంద్రమూర్తిని సేవిస్తూ రామ సంకీర్తనలు చేశారు, రామకథ గానం చేశారు అక్కడ. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి పవిత్రమూర్తి ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన రాగానే మనసులో దుఃఖం మరీ పెరిగింది. ఎందుకంటే వ్యక్తిత్వం అంటే రాముడిది, ధర్మం అంటే ఆయన. ఆ తలంచుకుని ఇంకా మరి అన్నం ముట్టుకోకుండా పూర్తిగా యాత్ర అంతా కూడా ఉపవాసంతోనే ఉంటూ రామ సంకీర్తన చేస్తున్నాడు. అక్కడి నుంచి క్రమంగా కపిల తీర్థానికి చేరుకున్నారు. ఇవన్నీ కాశీలోనివి. ఈ కపిల తీర్థంలో స్నానం చేసి అక్కడి నుంచి వరణా సంగమ స్నానానికి మరో రోజు బయలుదేరారు. కాశీలో గంగా వరణ కలిసిన చోటు. అక్కడ స్నానం చేసి ఆ తర్వాత విశ్వనాథ దర్శనం చేసుకుని భవానీపతి అయిన విశ్వనాథని అర్చన చేశారు. వారితో పాటు తాను ఆరాధన చేశాడు. అలా క్రమంగా మోక్ష మండపం అక్కడ ఉన్నది, అక్కడికి చేరుకున్నారు అందరూ. ఆ ముక్తి మండపం వద్దకు చేరగానే ఒక్కసారి ఇంతవరకు తనలో తాను ఏడుస్తున్నాడు. ఎవరు లేనప్పుడు గట్టిగా స్వామి నా పాపాత్ముడిని అన్నాడు. ఇప్పుడు మాత్రం చేసింది ఏంటంటే తనతో పాటు వచ్చిన యాత్రికులందరూ ఆ మండపంలో కూర్చుని ఉంటే వాళ్ళ ముందు లేచి నిలబడి చెప్తున్నాడు, ఇంతమంది సజ్జనుల మధ్య నేను ఉన్నాను కానీ ఉండడానికి తగిన వాడిని కాను. పాపం అంగీకరించిన చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఏది చెప్పుకున్నా పోతుందిట. ఇది తెలుసుకుంటే ఏది చెప్పుకున్నా పోతుంది. ఈ పుణ్యం చేశాను ఆ పుణ్యాన్ని చేసామని చెప్పుకుంటే అది పోతుంది. ఈ పాపం చేశాను ఆ పాపం చేశాను చెప్తే అది పోతుంది. ఏది పోవాలో అది చెప్పుకోండి అన్నారు ఇక్కడ. కానీ ఊరుకో, మనం పుణ్యాలు మాత్రం చెప్తుంటే పోతుంటాయి ఇక్కడ. తాను మాత్రం ఇప్పుడు చేసింది ఏంటంటే పశ్చాత్తాపం యొక్క పరాకాష్ఠ అండి ఇక్కడ. సజ్జన సాంగత్య ప్రభావం చేత మనస్సులో వచ్చిన పరివర్తన ఎంత గొప్పగా ఉన్నదో. అందుకే వారందరి ముందు నేను మీ మధ్యలో ఉన్నాను కానీ తగని వాడిని, పరమ పాపాత్ముని, ఎన్నో మహాపాపాలు చేశాను. అయితే వాటికి నిష్కృతి ఏమిటో మీరే తెలియజేయండి. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి అవ్వాలి అంటే మీ మాట నాకు ఊతం. మీరేది చెప్తే అది చేస్తాను. అనగానే వచ్చిన వాళ్ళలో పండితులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. అందులో ఇంత యాత్ర చేయించారంటే ఆ పురాణం చెప్పేవారు ఉన్నారు, వేత్తలు ఉన్నారు, పైగా అనుష్ఠాన పరులు ఉన్నారు, మంత్రవేత్తలు ఉన్నారు. వారందరూ అన్న మాట ఏమిటంటే ఇప్పుడు మేము చెప్తున్నాం ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత నీతో సాంగత్యంతో ఇక్కడ స్వామి సన్నిధిలో ముక్తి మండపంలో చెప్తున్నాం నువ్వు నిష్పాపుడివి. ఎందుకంటే పెద్దల చేత ఆ మాట అనిపించుకున్నా ప్రాయశ్చిత్తమేనండి. ఇక్కడ నీకు ఏ పాపము లేదు. పైగా పంచక్రోశాత్మకమైన కాశీకి ప్రదక్షిణం చెయ్యడం అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చెయ్యడం. పార్వతీ పరమేశ్వరుడు అంటే ఎవరనుకున్నావు? శివుడు అంటేనే సర్వదేవతాత్మకుడు, త్రయస్త్రింశత్కోటి దేవతా స్వరూపుడు ఆయన ఇక్కడ. అలాగే హరి ఇక్కడే ఉన్నాడు, సర్వావతారములతో నారాయణుడున్న చోటు ఇది. అదేవిధంగా అమ్మవారు తన సర్వశక్తులతో ఉన్న చోటు కాశీ. గణపతి తనవైన ఆగమాల్లో చెప్పబడ్డ సమస్త రూపములతో ఇక్కడే ఉంటాడు. ఆదిత్య భగవానుడు మంత్రశాస్త్రంలోని తన స్వరూపాలతో ఇక్కడే పరివేష్టించి ఉన్నాడు. ఇక శివుడు తన మూర్తులు ఎన్నున్నాయో అన్నిటితో అనంతలింగ రూపుడై ఒక మహాలింగంగా ఇందులో ఉన్నాడు. ఇలాంటి పంచక్రోశాత్మక లింగం సత్సంగాత్ దక్షిణీకృతం. సత్సంగాత్, సత్సంగముతో కలిసి నువ్వు పంచక్రోశాత్మకమైన లింగాన్ని ప్రదక్షిణం చేసావు.
పైగా సత్సంగంతో కలిసేవు, నిస్సంగంగా చేసావు, చాలా విశేషం ఇక్కడ. అంటే పరమాత్మ తప్ప మరొక సంగం లేకపోవడం నిస్సంగం. సత్సంగం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం అన్నట్లుగా నీకు ఆ స్థితి లభించింది. అయితే పంచక్రోశ ప్రదక్షిణ ఎలా చేసినప్పటికీ సర్వ పాపములు పోతాయి. కాశీలో చేసిన పాపముల్ని దగ్ధం చేయగలిగే శక్తి పంచక్రోశ యాత్రకు ఉన్నది. అది సారాంశం. నిన్న కట్టడాలు నిర్మాణాలు చెప్పారు, అవి చెయ్యలేని వాళ్ళకి ఇది చాలా ప్రధానం. కాశీలో ఉన్నవాడు కాశీలో క్షేత్ర దర్శనం చెయ్యాలి, తీర్థ సేవనం చెయ్యాలి, ఇక్కడ లింగములు, నారాయణుడు, అమ్మవారు, సూర్య భగవానుడు మీరు దర్శనం చేయాలి. అలా చేసినటువంటి వారికి మాత్రమే పాపములు తొలగుతాయి. అలాంటిది పంచక్రోశ యాత్ర ఒక సమగ్రమైన సంపూర్ణమైన యాత్ర. అది శాస్త్రంలో చెప్పినది నువ్వు చేసావు. అందుకే ఒకరి మీద స్నేహంతో చేసిన, వీడికి భక్తి లేకపోయినా మిత్రుడు పిలిచాడు కదా వాడు ఏమనుకుంటాడో అని మిత్రుడితో చేసిన, అలాగే ఏదైనా వాణిజ్య దృష్టితో, అంటే వీళ్ళందరితో ఎలాగ వెళుతున్నాను కదా మధ్యలో పప్పులు ఉప్పులు అమ్ముకోవచ్చని వెళ్ళినా. ఇక మూడవది ఒకరి తరపున తాను చేసిన, అంటే వెళ్ళలేక బాబు నాకు పుణ్యం వచ్చి నువ్వు వెళ్ళయ్యి అంటే వాళ్ళ దగ్గర కొంత మూల్యం గ్రహించి తాను చేసినందుకు కొంత ధనం తీసుకొని వెళ్ళినా ఎలా పంచక్రోశ ప్రదక్షిణ చేసినా పాపనాశనం చేస్తుంది. అది పంచక్రోశ ప్రదక్షిణకి చాలా విశేషమైనది, సర్వపాపనాశనమైనది. పంచక్రోశంలో కాశీ విధులన్నీ జరుగుతాయి. ఎందుకంటే ప్రతిరోజు తీర్థ స్నానం ఉంటుంది, అదేవిధంగా దేవతా దర్శనం ఉంటుంది, రెండవది సత్సంగం ఉంటుంది, శ్రవణం అత్యంత ముఖ్యమని నేనే చెప్పుకున్నాను. కాశీ క్షేత్రంలో నిత్యం చేయవలసినది కాశీ మహిమాశ్రవణం, అది ప్రధానం కనుక అది జరుగుతుంది. కీర్తనం, ఎందుకంటే కీర్తన అన్ని భక్తుల్ని కలుపుకుంటుంది, అది విశేషం. అది కీర్తన ద్వారా ఎన్ని జరుగుతాయంటే స్మృత, స్తుత, ధ్యాత, కీర్తిత అని మొత్తం లక్షణములు చెప్పారు. సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయిత భక్త అని నారదులు వారు చెప్తారు. ఒక్క భగవత్ సంకీర్తన చేస్తే ఆ సంకీర్తన నుంచి భగవంతుడు ఆవిర్భవించి అనుగ్రహిస్తాడు. అందుకే ఇవాళ శివపద సంకీర్తనలో మనకి ఆ కాశీ విశ్వనాథుడు ఆ విధంగా సంతోషించాడు. అది సంకీర్తన మార్గం అంత గొప్పది. అందుకే ఈ ప్రదక్షిణ క్రమంలో సంకీర్తన ఉంటుంది. ఇన్ని విధాలా ఉన్నటువంటి సత్సంగం వల్ల సత్ఫలితం లభిస్తుంది అనగానే ఇంకో మాట అన్నాడు. మీరు చెప్పిన మాట చాలా సంతోషం, కానీ నేను తండ్రి చేత బహిష్కృతుణ్ణి. మా నాన్నకి పుత్ర వ్యామోహం కంటే ధర్మనిష్ట ఎక్కువ. చూడండి ఇక్కడ ఎంత పాపం చేశా, నన్ను చేరదీయలేదు. నువ్వు రాజుకు చెప్పి దండన పుచ్చుకొని వస్తే నేను చేరదీస్తానన్నాడు. కానీ నా మిత్రుడు నన్ను కొట్టిపారేశారు, ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు అంటే నాన్న బహిష్కరించాడు. ఇక అమ్మ పిచ్చి తల్లి, దయతో చేరదీయవచ్చు, కానీ పతివ్రత గనక మా నాన్న మాటని జవదాటదు, ఆవిడ నన్ను చేరదీయదు. మీరు నా పాపాలు నశించే అన్నారు కనుక నాకు తృప్తిగా ఉంది, కానీ నశించినట్లు మీరు ఏదైనా రుజువు చూపిస్తే నేను ఇంటికి వెళ్తాను. ఇది అన్నాడు ఇక్కడ, రుజువు చూపిస్తే ఇంటికి వెళతాను. ఎందుకంటే నాకు శాస్త్ర ప్రత్యయ దర్శనం కావాలన్నాడు. శాస్త్ర ప్రత్యయం, నీ పాపాలు పోయాయి అని మీరంటే ఒక విధంగా పోయినట్టే. ఎందుకంటే బ్రహ్మవాక్కు కూడా ఉంటుంది, ఆ బ్రహ్మవాక్కుతో పాపం పోయింది అనిపించుకుంటే పుణ్యమే. కానీ ఒక శాస్త్ర ప్రత్యయం నాకు మీరు చూపించి నువ్వు పాపం నుంచి బయటపడ్డావు అంటే నేను ధన్యుణ్ణవుతాను. లేకపోతే నా ఇంట్లో వాళ్ళే నన్ను గర్హిస్తారు, అవమానిస్తారు. అంటే ఒక్కసారి వాళ్ళు మా మాట మీద గౌరవంతో నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళు, నీ అమ్మని నాన్నని ఇక్కడ తీసుకురా, వాళ్ళ ముందే రుజువు చేస్తావు నువ్వు నిష్పాపుడు అయ్యావు అని చెప్పి. అలాగనే పరమానందంతో ఇంటికి చేరాడు. గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మండపోత గృహద్వారం గత్వా, ఇంటి ద్వారం దగ్గరికి వెళ్ళి శివశివేతి చ మహాదేవ మహాదేవ ఇత్యుక్త్వా తూష్ణీం వ్యవస్థిత. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి శివశివ మహాదేవ మహాదేవ అని మౌనంగా నిలబడ్డాడంతే. అంతేగాని ఏం పేరు పెట్టి పెరవలేదు, తన ఇల్లే కదా అని లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు. ఈ లోపల వాళ్ళ నాన్న ఆవిడ్ని పిలిచి, ఎవడో శంకర భక్తుడు శివవాక్పరుడై శివవాక్యములే ప్రధానంగా అనుకుని గుమ్మం దగ్గర అరుస్తున్నాడు, ఎవరో చూడు అతిథి వచ్చాడు, మనకి అతిథి రావడం భాగ్యం, అతిథికి భోజనం పెట్టుకుందాం అనగానే ఆవిడ బయటకు వచ్చి చూసింది, కొడుకు కనబడ్డాడు బహుకాలం తర్వాత. ఆవిడ దుఃఖం పొంగుకొచ్చింది, కానీ అతను పాపం చేశాడు కదా అని చెప్పి తండ్రి చెప్పినట్టు ప్రాయశ్చిత్తం చేసుకొచ్చావా అంటే రాజదండన పొంది వచ్చావా లేదా నువ్వు, అలాగైతే నేను చెప్తాను అని చెప్పగానే, అమ్మ నా పాపం పోయిందని సదస్యులందరూ అన్నారు, నువ్వు నాన్న వచ్చి ముక్తి మండపానికి వస్తే అది వాళ్ళు రుజువు చేస్తామన్నారు అనగానే లోపలికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకున్న నీ పుత్రుడు వచ్చాడు అని భర్తతో చెప్పగానే అతను ఒక్కసారి బయటకు వచ్చి చూశాడు. ఇదివరకటి కళకి ఇప్పటి కళకి తేడా ఉన్నది.
ఎందుకంటే మనం చేసే పనులు బట్టి ముఖంలో కళలు ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు పాప పనులే చేస్తుంటే త్వగస్థిగత అన్నట్టుగా చేసే కర్మ యొక్క ప్రభావము చర్మంపై, రక్తంపై, మాంసంపై అన్నిటి మీద ఉంటుంది. మనస్సు నుంచి ధాతువులంటికి సంక్రమించి శరీరంలో దాని ప్రభావం కనబడుతుంది. ఇదివరకు అలా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎలా ఉనంటే రుద్రాక్షమాలాధరుడి, భస్మభూషితుడి, శాంతమూర్తి అయి శివనామస్మరణ ఆగకుండా చేస్తున్న వాడిని చూసి ఇతను నిజంగా శుద్ధుడైనట్టున్నాడే అనిపించి, నువ్వు వెళ్ళి కొంతకాలమైన మాటే కానీ ఎక్కువ కాలం కాలేదు, ఏ మహత్తరమైన కర్మ చేసి నువ్వు ప్రాయశ్చిత్తం పొందేవో చెప్పాలి. రాజదండన పొందేవా, ఇంకేదైనా ప్రాయశ్చిత్త విధి చేసేవా అంటే, నేను చాలా పాపాలు చేశాను నాన్న, మీకు కొన్నే తెలుసు, నేను ఇంకా చాలా చేశాను నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే నిన్ననే చెప్పుకున్న ఊరంతరికి తెలుస్తుంది కానీ ఇంటికి తెలియడం కష్టం. పైగా ఇతడు పెద్ద కాశీనగరంలో అందరికీ తెలిసేటంత లేదు, మిత్రులతో పాటే చేశాడు చాలా. తండ్రికి అప్పుడు బయటపడింది అంతే. అదే నేను చాలా రకాలుగా పాపాలు చేశాను, అవన్నీ పూర్తిగా మీకు తెలియవు. పైగా దూరంగా ఉన్న ఇతరులకు తెలియవు గనక వాళ్ళు నన్ను ఆదరించారు. మీరు నేను పిలిచేనని పుత్ర స్నేహంతో రావద్దు సుమా, వాళ్ళు చెప్పానని మీకు చెప్పాను, మీరు సమ్మతిస్తే రావచ్చు ముక్తి మండపం వద్దకు అన్నాడు. ఎంత మాటల్లో మార్పు వచ్చింది చూడండి ఇక్కడ. అంటే సరే అయితే వస్తున్నామని చెప్పి తల్లి తండ్రి కూడా ముక్తి మండపానికి చేరుకున్నారు. రాగానే అతడు చదువుకున్నవాడు కనుక కుష్మాండు అక్కడున్న పండితులకు నమస్కారం చేసి, ఎలాంటి ప్రాయశ్చిత్తం వల్ల నా పుత్రుడు పరిశుద్ధుడయ్యాడో తెలుసుకుంటే నా సహపంక్తిలో అతడిని కూర్చోపెట్టడానికి అర్హుడవునా కాదో తెలుసుకుంటానన్నాడు. చూడండి ఇక్కడ పాపం చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేయకూడదు. వాడు తనవాడైనా తన జాతివాడైనా సరే పాపం చేస్తే అదే చేయాలి ఇక్కడ. అందుకే నా సహపంక్తికి అతడు అనుమతించగలిగేటట్లుగా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని, శుద్ధుడయ్యాడనడానికి నాకు నిదర్శనం ఏమిటి మీరు చూపిస్తారా అంటే, ముక్తి మండపంలో మాట్లాడితే నిదర్శనం ఎవరో తెలుసా? ఈ మండపానికి ప్రధాన దైవం నారాయణుడు, ఆయనే మొదటి నిదర్శనం. అంతేకాదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు ప్రధానంగా అంటే, ఈ సదస్సుల్లో ఉన్నవారు ప్రధాన దేవతలు చెప్తున్నాను. విష్ణువు, సూర్యుడు, డుండి గణపతి, దండపాణి, భైరవుడు, వీరిక్కడ ప్రధానంగా ఉంటారు. వారు నిర్దేశిస్తారు. కాశీవాసి పాపలోక పాప పుణ్య శోధకులు వాళ్ళు ఇక్కడ. అందుకే వాళ్ళు పాపమో పుణ్యమో తేల్చి చెప్పేది వాళ్ళు. మేము మంత్రంతో స్తోత్రంతో వాళ్ళని పిలుస్తాం, వాళ్ళే చెప్తారన్నారు. ఏం అద్భుతమైన మాట ఇది, మంచి సన్నివేశం ఇక్కడ. వీళ్ళందరూ వాళ్ళు చూస్తున్నారు ఏం చెప్తారా అని. ఉన్నవారందరూ భక్తితో అక్కడ స్తోత్రం చేయగానే ముందుగా నారాయణుడు అక్కడ కనబడి మాట్లాడుతున్నాడు. ఇతడు శుద్ధుడు, ఈ మండపుడు అనేవాడు శుద్ధుడు. ఎందుకంటే ఇతడు మొదట్లో చాలా దురాచారుడే, కానీ సాధు సాంగత్యం మొదట లభించింది ఇతనికి. ఆ తర్వాత క్షేత్ర ప్రదర్శన చేసి జగద్గురువైన ఈశ్వరుని కీర్తన చేశాడు ఇతడు. ఆ జగద్గురువైన ఈశ్వరుని కీర్తన చేయడం వల్ల అశుభాలు పోయాయి. తర్వాత చేసినది కాశీ మహాత్మ్య శ్రవణం చేశాడు, అది విశేషమైనది. వీటి వల్ల ఇతడు శుద్ధుడయ్యాడు, తండ్రితో పాటు ఇంటికి వెళ్ళడానికి యోగ్యుడయ్యాడు అని నారాయణుడు చెప్పాడు. అడత డుండి గణపతి చెప్తున్నాడండి ఒక్కొక్కటి. డుండి ఉవాచ, డుండి గణపతి స్వయంగా చెప్తున్నాడు, శివనామం జపం చేస్తే ఎలాంటి పాపమైనా పోతుంది. ఇది పురాణాల్లో అన్నిట్లోనే చెప్పాడు. ఎంత విశేషం అంటే శివనామం గురించి చెప్తూ, శివనామం దగ్ధం చేయగలిగిన పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు, ఇది శాస్త్రం చెప్తుంది. అర్థమైన వాళ్ళకి చాలా సంతోషం. అంటే వాడు ఎన్ని పాపాలు చేసి మట్టం వేసి కూర్చున్నా అన్ని పాపాలు దగ్ధం చేయగలరు శివనామం. మనకంత కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి. అందుకే నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను, నిజమిది అమ్మరో. అది శివనామం అంటే. శివనామం ఎంత మహిమాన్వితమో శివుడికి వేరు కానీ కాశీనామం అంత మహిమాన్వితం. అది ఇతడు కాశీ 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 అని నామస్మరణ విడవకుండా ఊపిరిలా చేశాడు కనుక ఇతనికి పాపం మిగలలేదు. రెండవది కాశీ కథాశ్రవణం చేశాడు. కాశీ నామస్మరణ, కాశీ కథాశ్రవణం. తర్వాత దాన ధర్మాలు చేశాడు. నేను వెళుతూ ఉంటే ఒకరు అన్నారు, కాశీలో సుకృతం చెయ్యకపోతే పిశాచం అవుతారు, సుకృతం చేస్తే పుణ్యం వస్తుంది అంటే, సుకృతం అంటే ఏమిటండి అన్నారు. అంటే సుకృతం అంటే అందరికీ తెలిసిన భ్రాంతిలో నేను ఉన్నాను. సుకృతము అంటే మంచి పని అని అర్థం అండి. కాశీలో సుకృతం అంటే మంచి పని. మంచి పనులు అంటే చాలామందికి తెలుసు, చేస్తున్నారా లేదా నేను అడగట్లేదు. కాశీలో తీర్థస్నానం చేసిన, సత్యవచనం పలికిన, అహింస పాటించిన, దానం చేసిన, ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా ఉన్న, భగవత్ కథాశ్రవణం చేసిన, భగవద్ అర్చన చేసిన, ఇవన్నీ సుకృతములు అనిపించుకుంటే ఇవేనా. ఇతని ప్రయాణంలో చేసిన వాటిలో విశేషించి దానం చేశాడు కొన్ని చోట్ల.
తన దగ్గర తెచ్చుకొని ధర్మాదులు చేశాడు. అదేవిధంగా సంకీర్తనాదుల్లో పాల్గొన్నాడు అని డుండి కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆడు తర్వాత మాట్లాడుతున్నాడు దండపాణి. ఎందుకంటే వీళ్ళే అసలు ప్రధానం. వాళ్ళు కానీ అంగీకరించకపోతే శివుడు కూడా చేరదీయడండి. వీళ్ళందరూ ముందు వీళ్ళే ఫిల్టర్ చేయాలి, ఎవరు యోగ్యుడో ఎవరు అయోగ్యుడో. దండపాణి చెప్తున్నాడు, కాశీలో పాపం చేసిన వారు నిశ్చయంగా దుఃఖం అనుభవించవలసినది. ఎందుకంటే దండనాయకుడిని కాశీకి నిర్దాక్షిణ్యంగా నేను అనుభవింపజేస్తాను. జాలి ఉండదు అప్పుడు. ఏం పాపం చేసినప్పుడు ముందు వెనక్కి లేకుండా చూసాడే, వాడు క్షమించకూడదు, వాడు అనుభవించవలసిందే. కానీ సచ్చిదానంద స్వరూపమైన కాశీకి, సాక్షాత్ శంభుని యొక్క జ్యోతిస్వరూపమైన కాశీకి ప్రదక్షిణ చేశాడు గనక పరిశుద్ధుడవుతాడు. ఇది శాస్త్రం. ఏతదనుశాసనం. కాశీకి ప్రదక్షిణ చేయడం అంటే అంత విశేషమైన సుమా అనగానే అప్పుడు కాలభైరవ స్వామి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడితే ఇంకా తర్వాత పై మాట ఉండదు. కాలభైరవ స్వామి చెప్తున్నాడు, నేను ఎలాంటి పాపాత్ముడినైనా తగిన దండన ఇవ్వనిది విశ్వనాథుడికి తీసుకెళ్ళను. ఇతరు కూడా పాపం చేస్తే దండిస్తాను, నేనైనా భైరవ యాతన కలిగిస్తాను. అలాంటి నేను చెప్తున్నాను, కాశీకి ప్రదక్షిణ చేసి వచ్చి ముక్తి మండపంలో కూర్చున్నాడు కనుక ఇతడు పరిశుద్ధుడే, ఇందులో సందేహించవలసింది లేదు. ఈ కేసు ఇవాళ ఒకటే కాదు, ఇదివరకు ఇలాంటి కేసు ఒకటి జరిగిందన్నాడు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న చట్టంలో విషయం చెప్పాలి, అలాగే జరిగిన కేస్ స్టడీ కూడా చూపించాలి. జరిగిన చెప్తున్నాడు, మీకు తెలియదులే, ఎందుకంటే నేను కాల భైరవుణ్ణి, ఎన్ని కల్పాలు చూశాను, ఎన్ని యుగాలు చూశాను. చాలా కాలం క్రితం ఒకనాటి త్రేతాయుగంలో కథ చెప్తున్నాడు. ఒకనాటి త్రేతాయుగంలో సాండిల్యుడు అని విప్రుడు ఉండేవాడు. సాండిల్య మహర్షి వేరండి, ఇది వేరు. ఆయన పేరు పెట్టారు అంతేగాని సాండిల్య మహర్షి వేరు. ఆయన పేరు పెట్టుకున్న ఒకానొక విప్రుడు, ఉత్తముడు. ఆయనకి వాళ్ళకు తగిన బాల్య వయసులోనే వివాహం చేశారు. భార్య కూడా విశాలాక్షి అనే పేరుతో ఉన్నామే. కానీ ఆమె ఒకసారి పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉంటూ క్రమక్రమంగా మిత్ర సాంగత్యం వల్ల దుష్టురాలి మారిపోయింది. క్రమంగా మరి అత్తంటికి రాకుండా జారినిగా మారి ఆ నృత్యము గీతము మొదలైనవి నేర్చుకుని దానితో అందరినో తృప్తిపరుస్తూ క్రమక్రమంగా వాటితో సంపాదన చేస్తూ దుస్సాంగత్యం మరిగింది. అది కూడా కాశీక్షేత్రంలోనే. అంత బాధాకరమైన అంశము. ఒక స్త్రీ ఆ విధంగా జారినిగా మారిన సమయంలో ఒకసారి కొంతమంది మార్గశిర్ష మాసంలో కొంతమంది విప్రోత్తములు అనేక మంది భక్తులు కలిసి పంచక్రోశ ప్రదక్షిణ చేస్తున్నారు అన్న వార్త తెలిసి, నువ్వు కూడా వస్తావా? ఎందుకంటే మధ్యలో గానం చేయాలి, నృత్యం చేయాలి కూడా. ఎందుకు? భక్తులకి సత్కారక్షేపార్థం ఇవన్నీ కూడా అని ఎవరో తెలిసిన వాళ్ళంటే, అలా వెళితే నాకేం ప్రయోజనం అన్నారు. వాళ్ళు అలా గానం చేసిన వారికి కానీ నృత్యం చేసిన వారికి కానీ మధ్యలో కథలు చెప్పి వాళ్ళకి కానీ దక్షిణలు ఇస్తారు. ఓహో, ఇదేదో బాగుంది. పైగా అందులో ప్రదక్షిణ చేసే వాళ్ళల్లో మంచి సంపన్నులు కూడా వస్తారు, ఏ విధంగా ఆకర్షించి సంపాదన పొందవచ్చు అనే దురుద్దేశంతో ఆమె వాళ్ళతో పాటు బయలుదేరింది. కానీ ఆమె అలాంటి ఉద్దేశంతో బయలుదేరి వీళ్ళకి తెలియదు. ఆమె భక్తులు అనుకున్నాయి. ఏం వేషం వేస్తే అయిపోయింది కదండి, రుద్రాక్షలు భస్మం పెట్టేసుకుని వాళ్ళతో పాటు బయలుదేరుతూ తాను కూడా ప్రదక్షిణలో పాల్గొంటూ, తనకి భక్తి మనస్సులో లేకపోయినప్పటికీ కూడా వారితో పాటు తాను కూడా స్నానం చేయడం, ఆ నీరుతో శివలింగం మీద వేయడం. సరిగ్గా పాట వచ్చేటప్పటికల్లా ఏం పోయి దేవుడి పాటేగా. గానా భజన చేసిన వాళ్ళందరూ భక్తితో చేస్తారా? ఆమె కూడా పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు భక్తితో తాదాత్మ్యం చెందేవారు. ఈ మాత్రం పాట, రాగం, తాళం, లయ చూసుకునేది. అలా జరుగుతుంది. ఇలాగా వాళ్ళతో పాటు పాడుతూ నిజంగా బాగా ధనం వచ్చింది ఆమెకి. ఎందుకంటే ఆహా ఏం బాగుంది అని చెప్పి కొంతమంది ఉత్సాహంతో ఒక ఉద్వేగం కలిగినప్పుడు కానుకలు ఇస్తారు కదా, అలా ఇచ్చారు. ఒకడు అదృష్టం పండింది అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తాయి కానుకలు. దానితో ఈ కానుకలన్నీ చక్కగా సమకూర్చుకున్నది ఇప్పటి వరకు వచ్చినవి మధ్య మధ్య లెక్క కట్టుకుంటుంది. అలా కొన్ని తిరిగి వచ్చేటప్పటికల్లా కర్దమేశ్వర సన్నిధిలో కూడా అలాగే చేసింది. తర్వాత 3వ రోజున దేహళీశ్వరుడి సన్నిధికి వచ్చినది. 4వ రోజున వరణా నదిలో స్నానం చేసి రామేశ్వర సన్నిధిలో ఉన్నది. అప్పుడు విశేషం ఏంటంటే, ఒకడు కాశీ మాహాత్మ్యం వినిపిస్తున్నాడు పురాణాల్లో. అక్కడ అది కూడా విధిలో ఒకటి కదా, కాశీ మాహాత్మ్యం పురాణ శ్రవణం చేస్తున్నది. అప్పుడు అతను చెప్తున్నది అంటే, కాశీలో ఉంటూ పాపాలు చేస్తే భైరవ యాతన తప్పదు అని చెప్పాడు అతను. అంతేకాని కాశీలో ఉంటే చాలు పుణ్యాలు వచ్చేస్తే కాదు, కాశీలో ఉంటూ పాపాలు చెయ్యకపోతే పుణ్యం చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు మిగిలినవన్నీ కూడా. భైరవ యాతన ఎలా ఉంటుంది, ఎలా భైరవ యాతన కలుగుతుంది, ఇవన్నీ చెప్తూ కాశీలో ఉన్నటువంటి వారు భగవద్ అనుగ్రహం కావాలంటే మాత్రం వైరాగ్యం ప్రధానంగా కలిగి ఉండాలి. భగవచ్చింతన, వైరాగ్యం. ఇతర భగవచ్చింతన ఎంత అభ్యాసం చేయాలో భగవంతునికి ఇతరముల బాట పట్ల వైరాగ్యం అంత అభ్యాసం చేయాలి. రెండో అవసరం అండి.
ఈశ్వరుని మనస్సులో పట్టుకోవడానికి ఎంత అభ్యాసం చేయాలో ఈశ్వరుడు కాని విషయాలు మనసులోకి వచ్చేస్తుంటాయి కదా, వాడిని తొయ్యడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు తోస్తాం? వైరాగ్యం ఉంటే తోస్తాం. అదే సాధనకి 2 అవసరం, అభ్యాస వైరాగ్యములు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యానికి గృహ్యతే అన్నాడు కదా. కానీ ఎంత మీరు మంత్రజపాలు తపాలు చేసిన వైరాగ్యం లేనప్పుడు అది బలపడదండి. అలాంటి వైరాగ్యం కావాలి అని అతను బోధించాడు. ఆ పాపాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాడు. దానితో ఆవిడికి పశ్చాత్తాపం కలిగింది. అలాంటి భవ్యమైన కాశీలో ఇన్ని పాపాలు చేసి పాపపు సొమ్ము మూట కట్టుకున్నాను అంటే ఆర్జన విధానంలో పాపం ఉంది, ఆర్జించుకున్న సొమ్ము పాపమైపోయింది దానివల్ల అని బాధపడుతూ వైరాగ్యం పెరిగింది ఆమెకి. చూసారా? అందుకే మనకు తెలిసినా తెలియకున్నా క్షేత్రయాత్రలు చేస్తే, సత్సాంగత్యం చేస్తే ఎలా మార్పు వస్తుందో అనే దీనిలో అది అన్నిటికంటే గొప్ప సాధన సత్సాంగత్యమే అని పెద్దలు ఎందుకు చెప్తారంటే అది. ఆమెలో అలా మార్పు వచ్చి వెంటనే ఆ యాత్రలోనే తాను తెచ్చుకున్నది, ఇక్కడ సంపాదించింది మొత్తం ధనము దానం చేయడం మొదలుపెట్టింది. మొత్తం విడిచిపెట్టి వైరాగ్యంతో నిరాడంబరంగా మిగిలిన యాత్ర అంతా కూడాను ఆర్జన ఉద్దేశం లేకుండా పశ్చాత్తాపంతో కూడుకుని యాత్ర చేయడం మొదలుపెట్టింది. అలా ప్రదక్షిణ చేస్తూ చేస్తూ క్రమంగా ఆమె ప్రదక్షిణ పూర్తవగానే అక్కడ విప్రోత్తములందరికీ నమస్కరించి, నేను వచ్చాను కానీ నేను పాపాత్మురాలిని, పుట్టుకు గొప్పదైనా చెయ్యరాని పనులు చేసి జారిడిగా ప్రవర్తించాను, నాకు మీరు ప్రాయశ్చిత్త విధి చెప్తే నేను తప్పకుండా చేసుకుంటాను అంటే, అమ్మ నీకు పాప భయం లేదు, మేము శాస్త్రం పరిశీలించే చెప్తున్నామే తప్ప ఏదో ఇవాళ మనసు కరిగి చెప్పడం లేదు, కరుణతో చెప్పడం లేదు, మేము ఉన్న విషయమే చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ముందు పంచక్రోశ ప్రదక్షిణ చేశావు, పైగా మా కళ్ళ ముందే నువ్వు దుర్లభమైన వైరాగ్యాన్ని పొందవు. మాట గొప్ప మాట కన్నా దుర్లభం వైరాగ్యం, అంత తేలిక కాదు వైరాగ్యం కలగడం. వయస్సు మీద పడుతున్నా వైరాగ్యం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటిది నువ్వు మంచి యవ్వనంలో ఉంటూ కూడా వెంటనే నువ్వు పరివర్తన పొంది వైరాగ్యాన్ని పొందావు. పైగా ధనాన్ని మొత్తం దానం చేసావు, పాపబుద్ధి మనస్సు నుంచి దూరం చేసుకున్నావు. అది ముఖ్యం. నీ ఒక ఎత్తండి, ఇది ఒక్కడొకెత్తు. పాపబుద్ధి ఆ వాసన పోయింది నీకు. కానీ ఇప్పుడు కొంతమేరకు ప్రదక్షిణ అయింది, కొద్ది మేర మిగిలింది, ఇది కూడా పరిపూర్తి చేసుకుని శుద్ధురాలు అవుతావు అని చెప్పగానే సరైన సంతోషించి ఆ రాత్రి వారితో పాటు ఉంటూ విష్ణు కథలు వింటూ విష్ణు అవతారములు తన నృత్యంతో అభినయించుతూ క్రమంగా వరణాసంగమ స్నానంలో స్నానం చేసి అక్కడ కేశవ దర్శనం చేసి మళ్ళీ తాను కూడా విశ్వేశ్వర దర్శనం చేసి ధన్యురాలయ్యింది అని చెప్పి కాలభైరవుడు ఆమె ఎలా శుద్ధురాలయ్యిందో ఈ మండపుడు కూడా ఇవాళ ఆ విధంగా శుద్ధుడయ్యాడు. చూసారు ఎంత చక్కగా రుజువు చేశారు. అప్పుడు సూర్య భగవానుడు చెప్తున్నాడు, అసలు కర్మసాక్షి ఆయన మాట్లాడుతున్నాడు, వీరు చెప్పినదంతా నిజమే. ఎందుకంటే కాశీ అంటేనే శుభప్రదం పాపహరం, దానికి 2 లక్షణములు ఉన్నాయి ఇక్కడ. అందుకే వాడి దగ్గర ఎంత పాపమున్నా దాన్నంతటి దగ్ధం చేయగలిగే శక్తి కాశీకి ఉన్నది. అయితే వాడికి కావలసిందంతా కూడా అయ్యో పాపం చేసేయాలని ముందు పశ్చాత్తాపడాలి, రెండవది ఇకపై చెయ్యనని నిశ్చయించుకోవాలి, మూడవది కాశీక్షేత్రం యందు విధులు పాటించాలి. ఇవి చెయ్యగలిగితే వాడి పాపములు దహనమైపోతాయి సుమా. ఇది తెలుసుకోవాల్సినది అని సూర్యభగవానుడు తెలియజేశాడు. ఇలా సభాసదులు దేవతా శ్రేష్ఠులు వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూష్మాండు అతని భార్య పుత్రుడితో సహా వారందరికీ ప్రదక్షిణ చేసి ముక్తి మండపానికి నమస్కారం చేసి విశ్వనాథ దర్శనం చేసుకుని వెళ్ళారు. కనుక జైగీషవ్యా, నీ శిష్యుడు అక్కడెక్కడో శ్రీశైలానికి వెళ్ళి ఏమిటా అని తెలుసుకుని వచ్చాడే, అతడికి కూడా ఈ విధానమే నువ్వు చేయించు అనగానే గురువు ఆయనకి నిజానికి అవసరం లేదు, శుద్ధుడే. అవసరం లేకపోయినా మహాత్ములు ప్రదక్షిణలు చేస్తారు, తీర్థములు సేవిస్తారు. ఎందుకు? అది కూడా తెలియాలి కదా. వీళ్ళైతే పాపనాశనం కోసం చేయాలి, మరి పాపమే లేదాయే. ఇక జగీషవుడు జీవన్ముక్తుడు, అది కూడా తెలుసుకోవాలి. ఆయన ఎక్కడో మరో లోకానికి వెళ్ళి ముక్తి పొందవలసిన స్థితిలో లేడు. ఆయన జీవన్ముక్తుడే కాశీలో ఉన్నాడు. ఆయన అదే కోరిక, అదే వరబడిగాడు ఈశ్వరుడు, కాశీలో ఉండిపోయాడు. ఆయన జీవన్ముక్తులకు కూడాను సర్వత్రా బ్రహ్మమును చూడగలిగే వారికి కూడా కాశీ అంటే ప్రీతి అండి, తెలుసుకోవాలి. అలాంటి జీవన్ముక్తుడైనప్పటికీ కూడా శిష్యుడిని పట్టుకుని బయలుదేరట్టు యాత్రకి. అంటే మహాత్ములు వాళ్ళకి అవసరం లేకపోయినా ఎందుకు చేస్తారు అంటే ఆనందం కోసం. వాళ్ళు ఆనందంతోనే ఉంటారు, కాశీ ఆనందాన్ని ఆస్వాదించడం కోసం తిరుగుతారు కాశీలో. అలా వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్కడు చూస్తూ ఆనందించడం ఒకటి. అలాంటి మహాత్ములు అడుగు వేయడం వల్ల అక్కడ తీర్థం మరింత గొప్పదైపోతుంది, అక్కడ క్షేత్రం మరింత గొప్పదవుతుంది. వారి సాంగత్య ప్రభావం చేత అక్కడ ఉన్నవాళ్ళు ధన్యులైపోతారు. అదే సత్సంగ ప్రభావం అంటే.
మనతో తిరుగుతున్న వాళ్ళలో ఎలాంటి తపస్వి ఉన్నాడో ఆ తప ప్రభావం కూడా మనల్ని శుద్ధులను చేస్తుంది. 2 రోజులకు శుద్ధి కావలసిన వాడు 2 నిమిషాలకు శుద్ధులవుతాడు సత్పురుషుల ప్రభావం చేత. వాళ్ళ నుంచి వచ్చే శక్తి తరంగాలు అంత గొప్పగా ఉంటాయి. అందుకు మహానుభావుడిని జైగీషవ్యుడు దగ్గరుండి శిష్యుడిని తీసుకుని ప్రదక్షిణ చేశాడండి. ఎంత విశేషం అది ఇక్కడ. అలా మొత్తం ప్రదక్షిణ చేసి శిష్యుడిని శుద్ధుని చేశాడు. అప్పటికే అతను పశ్చాత్తప్తుడయ్యాడు. బయట గాయత్రి మంత్రములు బయట క్షేత్రాల్లో చేసుకొచ్చి పశ్చాత్తప్తుడై మళ్ళీ గురువుని ఆశ్రయించాడు. ఇప్పుడు శివుడు చెప్పిన విధానం ప్రకారంగా జైగీషవుడు చేశాడు. ఇలా కాశీ పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర ప్రభావం చూపించాడు. అంటే కాశీలో పాపనాశనం కోసం చేయవలసిన చెప్తూ ఇంకో అద్భుతమైన విషయం ఇక్కడ 5 రోజులు పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర ఎలా చెయ్యాలి అని ఒక అధ్యాయం అంతా వివరించారు. దాని ప్రకారమే ఇప్పటికీ జరుగుతుందండి. మధ్య మధ్యలో ఇందులో చెప్పిన కొన్ని దేవతల్ని మరమ్మత్తుల పేర్లతో అటు ఇటు తీసి పెట్టేశారు. అయినప్పటికీ విధానం పెట్టుకుని ఆ చోటుకెళ్ళి నమస్కారం చేసుకోవడమైనా చెయ్యాలి ఇక్కడ. అదేవిధంగా క్షేత్ర ప్రదక్షిణ తీర్థ విధులు చేస్తున్నప్పటికీ కూడా కాశీలో కొన్ని నియమాలు పాటించుతూ ఉండాలి. కాశీవాసికి, కాశీ యాత్రకు వచ్చిన వారికి. ఇంతవరకు కాశీలో ఉండవలసిన వాళ్ళ కోసమే చెప్తున్నాం అనుకోవద్దు. కాశీకి వచ్చి ఉన్నంతకాలం కూడా ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కాశీలో 1 రాత్రి యాత్ర చేస్తే ఒక ఫలితం ఉంది, 3 రాత్రులు యాత్రలు ఉన్నాయి. ఇక్కడ కాశీకి వచ్చి వెళ్ళడం కూడా చిన్న విషయం కాదు. అక్కడ ఉన్నంతకాలం నియమాలు పాటించిన వాడి ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. అందుకే ఇది విన్న వెంటనే కాశీకి ఉండిపోతే బాగుండి అనిపించడం మంచిదే కానీ, అయ్యో ఉండలేకపోయిన బాధపడడం కానీ, ఉండిపోవాలని ప్రయత్నించడం కానీ పెద్ద తెగించక్కర్లేదు. దానికి కాశీకి రావడమే భాగ్యం అండి. వచ్చి కొద్ది కాలం ఉన్నా చాలు, విశేషమే. అంతేకాదు కాశీలో ఊపిరి తీయడమే మహాభాగ్యం, తెలుసుకోండి ఇక్కడ అని చెప్తూ, కాశీలో యాత్ర చేసేవాళ్ళు దీక్ష అని భావించాలి. కాశీలో అడుగుపెట్టి తిరిగి కాశీ నుంచి బయలుదేరే వరకు దీక్షాకాలము. దీక్షాకాలంలో ఏ నియమాలు ఉంటాయో అన్నీ అవసరమే. అది బ్రహ్మచర్యము, ప్రతిగ్రహం చెయ్యరాదు, పరాన్న భక్షణము, పరదారాభిభాషణము, పరస్త్రీలతో సంభాషణ కూడా కూడదన్నారు, పరద్రవ్యము తాకరాదు, అసద్వార్తల్ని వినరాదు. అదొకటి. పని కట్టుకుని కూర్చుని చేతిలో పరికరం పట్టుకుని అక్కడ ఏం జరుగుతుందంటావో, ఇప్పుడు అమెరికాలో ఎవడు ప్రెసిడెంట్ అయ్యాడు, ఎందుకు నీ గోల కాశీలో ఉండు, అసలు లౌకిక వార్తలకే వెళ్ళకు, ఇంకా అసద్వార్తలు అసలు వెళ్ళకు, తెలుసుకో. అని అసద్వార్తల జోలికి వెళ్ళరాదు. అలాగే కాశీలో ప్రయత్నపూర్వకంగా చేయవలసింది కుజన పాప సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. తదేవ త్యాజ్యతాం అని చెప్పాడు మహానుభావుడు నారదుడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దుర్జన సాంగత్యం కూడదు. అంటే వీడు దుర్జనుడు సజ్జనుడు నీకు అలా తెలుస్తుంది. నన్ను బోర్డు వేసుకు తిరుగుతారని దుర్జనుడు సజ్జనుడని. అవునండి, నేను చూశాను చాలామంది దుర్జనులు అంటే అది మహాపాపం. కాశీలో ఇంకోటి దుర్జనుడు అనరాదు నువ్వు. ఒక్కటే, భగవద్ విషయం తప్ప మరో విషయం మాట్లాడేవాడు దుర్జనుడు, వాడితో సాంగత్యం కూడదు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ భగవద్ విషయమనే మాట్లాడుకోవాలి, ఇక్కడ మరొకటి కాదు. అలాగే విష్ణు నిందకులు, శివద్రోహులు, వారితో చేరకూడదు. శివనింద విష్ణు నిందకూడదు. మన శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ అనే చర్చ ఎక్కడా ముక్తిని తెలుసుకోండి. ఇక్కడ ఇష్టదేవత నిష్ఠ ఉండవచ్చు కానీ ఇతర దేవత ద్వేషం కూడదు. అదేదో భాగ్యవశాత్తు కాశీక్షేత్రంలో మాత్రం హరిహర భేదం ఉండదు. ఉత్తరాపథంలోనే తక్కువ, కాశీక్షేత్రంలో మరీ తక్కువ. ఎందుకంటే కలి ప్రభావం లేదుగా. ఎక్కడైతే శివుణ్ణి మెచ్చుకుంటూ విష్ణువుని నిందిస్తారో, విష్ణువుని మెచ్చుకుంటూ శివుణ్ణి నిందిస్తారో అక్కడ కలి ఉన్నాడని అర్థం. వాడికి శివరక్ష విష్ణురక్ష రెండూ దొరకవు, తెలుసుకుంటారు. అందుకే రెండూ చెప్పాడు. శివద్రోహ విష్ణు నిందకులు ఎవరైతే ఉంటారో వారితో చెలిమికూడదు. అలాగే కాశీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల గుణగణ చర్చ చేయరాదు. పరదోష పరామర్శ అనేది కూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడదది. పైగా ఇతరుల పట్ల ద్రోహచింత కూడా కూడదు. అలాగే గురునింద శాస్త్రనింద అనేది ఎక్కడైనా పాపమే. కాశీలో ఇసుమంత చేసిన వజ్రలేపంలా అంటుకుంటుంది ఆ పాపం, తెలుసుకోండి. కాశీలో ఇంత పాపం చేసిన వజ్రలేపంలా అంటుకుంది కనుక కూడదు. అలాగే కాశీ యాత్ర సమయంలో శివధర్మజ్ఞులైన మహాత్ముల్ని సేవించాలి, వారిని నిందించరాదు. తీర్థము, లింగము, తపస్సు, ఈ 3 ముఖ్యమన్నాడు. అంటే తీర్థసేవనం చేయడం, లింగ దర్శనం, లింగార్చన చేయడం, తపస్సు చేయడం. తపస్సు అంటే శాస్త్రం చెప్పిన ఏదో ఒక నియమాన్ని పాటిస్తూ ఉండడం. ఇది ముఖ్యమైన అంశము సుమా. అయితే ఈ యాత్ర చేసేవాళ్ళు, ఈ ఆరాధన చేసేవాళ్ళు అన్ని వర్ణముల వారు తగును, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది సనాతన ధర్మం ఏ కొద్ది వర్ణముల వారి కోసం కాదు. కాశీ కూడా అన్ని వర్ణముల వారు వారి వారి నియమాలను అనుసరించి, వారి వారి శాస్త్ర పద్ధతులను అనుసరించి చెయ్యాలి. అదేవిధంగా శరీర రక్షణార్థం ఆహారం తీసుకోవాలే తప్ప రుచుల కోసమని ఆహారం స్వీకరించరాదు. ఇక్కడ గారెలు వండేవా అమ్మాయి, బూర్లు వండేవా లేదు ఇక్కడ. అందుకే ఇందులో మినుగులు, సిరుచెనగలు ఇత్యాదులు కొన్ని చెప్పాడు. అలాగే మధ్య మాంసాలకు ప్రస్తావనే లేదు.
మొత్తానికి తామసాహారం తీసుకోరాదు, తాంబూలము మైథునాదులు కూడదు, భోగాలు పరిత్యజించాలి. అదేవిధంగా ఉభయ సమయాల్లోనూ స్నానం చేయాలి, నిత్య శ్రాద్ధాదులు కూడా చేయవలసి ఉంటాయి. పైగా 4 ఆశ్రమాల వారు కూడా ఆశ్రమ విధులను అనుసరించి ఈ ప్రదక్షిణ చేయవచ్చు. పైగా చాలామంది పంచక్రోశాల లోపల అంటూ ఉంటారు. నిజమే, పంచక్రోశాలు పవిత్రమే. పంచక్రోశాలు ఎంత పవిత్రమో పంచక్రోశాలను చుట్టూ ఉన్న భూమి కూడా పవిత్రమే. అదే పంచక్రోశాలు శివస్వరూపమైతే ఆ చుట్టూ ఉన్నది స్వర్గభూమి అనిపించుకుంటుంది. పంచక్రోశాలు చుట్టూ ఉన్నటువంటి స్వర్గభూమి. అంటే పరిక్రమ మార్గం మనం చేస్తూ ఉంటే దేవతలు తిరుగుతుంటారండి, తెలుసుకోవాలి. ఇక్కడ దేవతలు ఋషులు కూడా పరిక్రమ చేస్తూ ఉంటారు, అది స్వర్గభూమి. అందుకే పంచక్రోశాలకి ఆవల పోయినటువంటి వారు స్వర్గానికి వెళతారు, పంచక్రోశాల లోపల పోయినటువంటి వారు ముక్తి పొందుతారు. రెంటికి చిన్న తేడా. అంటే పంచక్రోశం చుట్టూ కూడా స్వర్గభూమి ఉన్నది, అక్కడ దేవతలు ఉంటారు సుమా. పైగా కొంతమంది లోపలికి రావడానికి అనుమతి లేని వాళ్ళు దేవతలు కొందరు ఉంటారు. కొంతమంది భోగలాలసులైన వాళ్ళు ఆ బయటే తిరుగుతుంటారు. వాళ్ళు అక్కడే నివాసం ఏర్పరచుకుంటూ అక్కడ నుంచి కాశీకి దండం పెడుతూ కూర్చుంటారు. ఇక్కడ లోపలికి రావాలంటే ఎన్ని పుణ్య విశేషాలు ఉండాలో అని చెప్తున్నారు. అంతేకాదు, ఎప్పటికైనా మాకు కాశీక్షేత్రంలోకి ప్రవేశించే యోగం లభిస్తుందా అనే ఆశతో పంచక్రోశాలకి ప్రదక్షిణ చేస్తుంటారు చుట్టూ బహిరంగంలో అని చెప్తూ, కాశీ లోపల అనేక రకమైన తీర్థములు ఉన్నాయి. ఓంకార తీర్థం నుంచి కేదార తీర్థం వరకు కాశీలో 3 ఖండములుగా విభాగం చేసి ఓంకారఖండ, విశ్వేశ్వరఖండ, కేదారఖండములు అని చెప్తారు. ఈ అసీ నది చివరి వరకు కేదారఖండం అని చెప్పబడుతుంది. ఈ మొత్తం ఇది పవిత్రమైనది. మధ్యలో విశ్వేశ్వరుడున్న ప్రాంతం అంతా కూడా అంతర్గేహం అని చెప్పబడుతున్నది. ఇక్కడ పంచక్రోశాల్లో అంతర్గేహం యొక్క ప్రత్యేకత ఉన్నది సుమా అని చెప్తూ, కాశీని చేరిన వారు అన్ని విధాలా మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలని ఎవ్వరు అనుకోరు సుమా. కాశీకున్న ఆకర్షణ అది, వెళ్ళాలనిపించనివ్వదు అని చెప్తూ, కాశీ మహాత్మ్యం విన్నాక తిరిగి వెళ్ళిపోవాలి అనిపించిందంటే వాడి మీద భ్రమ అనే శక్తి పనిచేసినట్లే అన్నాడు. కనుక కాశీలో ఉండాలి అనే భావం కలగకుండా ఏదైనా అడ్డుకుంది అంటే అదొక పాపఫలంగా వచ్చే భ్రమ రూపమైన ఒక శక్తి. ఈ భ్రమ అనేక రూపాలతో వస్తుంది. అదే భ్రాంతి, ఉద్భ్రాంతి, విభ్రాంతి, సంభ్రాంతి ఇత్యాది రూపాలతో రావచ్చు. కనుక కాశీలో ఉన్నవాడు గట్టిగా పట్టుకోవలసిన దైవము దండపాణి. ఆ దండపాణ భ్రమ తొలగించగలడు. అందుకే దండపాణిని బాగా ఆరాధన చేయాలి. క్షేత్రపరాయణుడైన వాడు దండపాణి పూజ నిత్యం చేయాలి సుమా. ఇది ముఖ్యమైనటువంటిది. ఇది లింగక్షేత్రం. దీని ప్రదక్షిణాదుల యాత్ర చేసేవాడు దండపాణిని, కాలభైరవుణ్ణి, డుండి గణపతిని ప్రధానంగా గుర్తుపెట్టుగా మళ్ళీ చెప్తున్న దండపాణి, కాలభైరవుడు, డుండి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షి, భవాని, అదేవిధంగా దుర్గా, కాశీలో ఉన్న దుర్గా. వీళ్ళ రక్షణ చాలా అవసరం. వీళ్ళ రక్షణ ఉంటే కాశీలో ఉంటుంది. అంటే ఇప్పుడు దండపాణి, కాలభైరవుడు, అన్నపూర్ణ, భవాని, దుర్గా, 5వది గణపతి. 5గురిని నిత్యం కాశీలో గట్టిగా ఆరాధన చేయాలి. వాళ్ళ అనుగ్రహంతో కాశీలో ఏ లోటు లేకుండా ఉండవచ్చు అని వివరిస్తూ, శివుడు అమ్మవారికి చెప్పాడు అనే విషయాన్ని వేదధర్ముడు చెప్తున్నాడు. స్వయంగా శివుడు అమ్మవారితో చెప్తున్నది ఏంటంటే, ఇవన్నీ ఉండాలి కాశీలో, ఒక్కటి ఉంటే చాలు. కాశీలో దండపాణి నుంచి అందరూ అనుగ్రహిస్తారు, ఒక్కటి ఉంటే చాలు. అదేమిటంటే, దేవి నీ అనుగ్రహం ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ అంటే చుట్టూ తిప్పాడు తీసుకొచ్చారంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే అటు దండపాణి కానీ, భైరవుడు కానీ వీళ్ళందరూ కూడా వాడికి అనుకూలించేస్తారు. వాడి పాప బుద్ధి లేకుండా చేయగలరు. ఎందుకంటే అమ్మ అనుగ్రహించినంత తేలిగ్గా ఎవరు అనుగ్రహిస్తారండి? అది కాశీలో గట్టిగా పట్టుకోవలసిన తల్లి అమ్మ జగన్మాత. ఏ పేరుతో ఉందండి? అనేక పేర్లతో ఒకే అమ్మ ఉంది. అసలు పేరు మాత్రం భవాని. ఇది తెలుసుకోండి. కాశీలో ఉన్న అమ్మవారి అసలు పేరు భవాని. విశ్వేశ్వరుడితో పాటు ఉన్నటువంటిది భవాని. అదే భవాని సహితంగా వచ్చినవాడు విశ్వనాథుడు. ఆడు తర్వాత ఒకనొక కరువు ఏర్పడినప్పుడు ఆ తల్లి అన్నపూర్ణయే అనుగ్రహించింది. ఆ తల్లి అప్పటి నుంచి అన్నపూర్ణ అని చెప్పబడుతుంది. శక్తిపీఠ నిర్మాణములైనప్పుడు ఆ తల్లి విశాలాక్షి అనే పేరుతో చెప్పబడుతుంది. కానీ అసలు తల్లి భవాని. ఆ భవానియే అన్నపూర్ణ, విశాలాక్షి. అంతేకాదు ఆ భవాని ఎంత అనుగ్రహించిందంటే మొత్తం భూమండలంలో అమ్మవారి శక్తిపీఠాలు చాలా ఉన్నాయి, కోట్ల కొలది ఉన్నాయని దేవి భాగవతం చెప్తుంది. అయితే మనం భారతదేశం కనుక భారతదేశం మేరకు చూస్తే భారతదేశంలోనే ప్రధానంగా చెప్పుకోదగ్గవి 108 ఉన్నాయి. ఆ 108లో మళ్ళీ 64 శ్రేష్టం, 64లో 52 శ్రేష్టం, 52లో 18 శ్రేష్టం.
మొత్తానికి శక్తిపీఠాలన్నీ ఉన్నాయి. ఇన్ని శక్తిపీఠాల సూక్ష్మ పీఠాలు కాశీలో ఉన్నాయండి. అది రహస్యం. భూమండలం ఉన్న సర్వశక్తి పీఠాలు కాశీలో ఉన్నాయి. అలా అమ్మవారి స్వరూపాల్లో శక్తిపీఠాలు తర్వాత చెప్పుకోదగ్గవి అమ్మవారి యొక్క దశమహావిద్యా స్వరూపాలు, 10 మహావిద్యలు, కాళీ విద్య మొదలుకొని భువనేశ్వరి విద్య వరకు చెప్పబడుతున్న దశమహావిద్యల రూపాలు కాశీలో ఉన్నాయి. అదొకటి. అలాగే నవదుర్గలు కాశీలో ఉన్నారు. లక్ష్మీ రూపాలు ఎన్నైతే లక్ష్మీ ఆగమాలు లక్ష్మీ పాంచరాత్ర మొదలు చెప్తున్నాయో అన్ని లక్ష్మీ రూపాలు ఇక్కడ ఉన్నాయి. సరస్వతీదేవి రూపాలు ఎన్ని చెప్పారో అన్ని సరస్వతీమూర్తులు ఇక్కడ ఉన్నారు. కానీ శక్తికి సంబంధించిన సర్వస్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే దేవీ భాగవతంలో స్పష్టంగా అమ్మవారే చెప్తారు, నా శక్తిపీఠాలు ఎందుకు ఏర్పడ్డాయంటే నా భక్తులు నన్ను ఆరాధించి సిద్ధి పొందడానికై నా శక్తిపీఠాలు ఉన్నాయని చెప్తుంది. అయితే ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి? లెక్కలేనని ఉన్నాయి. కామాక్షి కాంచి శక్తిపీఠం, హిమాలయాల్లో పూర్ణగిరి పీఠం ఉన్నది. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి కదా. కామాక్ష శక్తిపీఠం ఉంది, ఉద్యాన పీఠం అని చెప్పబడుతుంది. కామాక్ష ఏ శక్తిపీఠమైనా సరే చేసిన మంత్రానికి కోట్ల రెట్లు ఫలం ఇవ్వగలదు. అమ్మ ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఏది నీకు ప్రీతి అని దేవతలు అడిగితే అమ్మవారు చెప్పింది, అన్ని శక్తిపీఠాలు ఒక ఎత్తు, కాశీ ఒక్కటి ఒక ఎత్తున అమ్మవారు. కానీ అమ్మవారి ఉపాసన చేసిన వారు ఎవరైనా కాశీలో చేసినట్లయితే పూర్ణ సిద్ధి లభిస్తుంది. ఒక్క భవానీదేవిని మచ్చిక చేసుకుంటే ఆ తల్లి కృప సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక్కడ అని స్వామి స్వయంగా చెప్తున్నాడు. శివుడు పార్వతీదేవితో అంటున్న మాట ఇక్కడే. ముక్తో భవే దేశ నచాన్య దైవ మత్స్య ప్రసాదాత్ అపితే విరక్త కర్తుమేవం ప్రభవత్య విఘ్నం కలౌ మనుష్యో బహుదోషయుక్త. మరి ఎంత అంటాం కానీ తప్పులు చేయకుండా ఉండాలి, తప్పు చేయకుండా ఉండాలంటే మనుష్య స్వభావమే వాసనల చేత ప్రేరేపింపబడి తప్పులు చేస్తుందిలే. అందులో కలి ప్రభావం ఉంటుంది కనుక ఎంత చెప్పినా కొంత ప్రేరేపణ ఉంటుంది. అయినప్పటికీ చెయ్యను అని మనసులో అనుకుని వైరాగ్యం పెంచుకుంటూ ఉంటే నీ పాదాలు ఆశ్రయిస్తే నీ దయ వల్ల వాడు సర్వపాపం నుంచి బయటపడతాడు. పాపాలు పోగొట్టడంలో అమ్మని మించి మరేది లేదు తెలుసు. అదే అమ్మవారిని ఆశ్రయించారు ఇక్కడ. తథాపి ముక్తో భవితా యది త్వాం భజచ్చ భీక్ష్ణం సకలైశ్చ భావై సర్వభావములతో నిన్నవాడు భజిస్తాడో వాడు సర్వవిధముల శుద్ధుడై కాశీ ఫలాన్ని అందుకుంటాడు. ఎందుకంటే కాశీ అంటే స్త్రీలింగ శబ్దం, సామాన్యం కాదు. కాశీ అంటే శివస్వరూపం అంటారు. కానీ నువ్వు లేకపోతే నాకు రూపం ఉందా అన్నాడు శివుడు. ఇది గొప్ప రహస్యమైన అంశం. రూపం అంటే ప్రకటితమైతే రూపం అనాలి. శివుడు ప్రకటింపబడాడు తెలుసుకోండి. శివుడిని చూడలేము మనం. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అని ఉపనిషద్వాంగ్మయమే చెప్తోంది ఇక్కడ. శివుడు అంటేనే అవ్యక్తుడు. శివుడు వ్యక్తం కావాలంటే శక్తి ద్వారానే అవ్వాలి, అంతే కదా. శక్తి శరీరం అధిదైవతం అంతరాత్మ ఐశ్వర్యమాయతన వాసన జాలమిచ్చ కింకిం నయద్భవసి బాలశశాంకమౌళేహే అని శివపురాణం చెప్తోంది, శైవాగమం చెప్తోంది. శివుడికి శక్తి, అధిదేవత, ఆయతనం, అధిష్టానం అన్ని శక్తి లేకపోతే ఆయన తెలియబడ్డు. ఆయనంతలో ఎప్పుడు ఆయన అంతర్ముఖుడి ఉంటాడు. ఆయన కనబడాలి అంటే శక్తి వల్లనే కనబడాలి. ఇక్కడ కనబడ్డాడు అంటే శక్తి ఉందని అర్థం. మరి పంచక్రోశాత్మక లింగంగా కనబడ్డాడు కదా, కనబడ్డాడు అంటే ఆవిడుందనే కదా అర్థం. ఆవిడంటే చిచ్చక్తి కదా. అందుకే ఇది ఎంత శివుడు అంత శక్తి. ఆ మాటకు వచ్చే శక్తే ప్రధానం కనుక ఆ నామమే కాశీ అనేది అమ్మవారి పేరే. కనుక కాశీ అంటే అమ్మవారి. అదే నీ అనుగ్రహం ఉన్నవాడు. తవానురాగో భవితా నరస్య, తవ అనురాగో భవితా నరస్య. ఎంత మాట! నీపై అనురక్తి కలిగిన నరుడు. అనురక్తికి భక్తి అని పేరండి. సా పరానురక్తిరీశ్వరి అని శాండిల్యుడు భక్తి సూత్రంలో పర అనురక్తి ఈశ్వరి అన్నాడు. పరమేశ్వరుని యందు ఉన్న ఉత్కృష్టమైన అనురక్తికి భక్తి అని పేరు. అలా భవానీదేవి పాదపద్మముల యందు ఎవడికి అనురాగం ఉంటుందో వాడు ఇంకా ధోకాలేదు, వాడు సిద్ధి పొందిపోతాడు. అందుకే పట్టుకోవాల్సింది ఎవరిని? ఇక్కడ అమ్మని పట్టుకోవాలి, ఇక్కడ జగన్మాత. కనుక కాశీలో ఉన్నవాడికి పాపాలు ఎలా పోతాయనడానికి ఎన్ని రకాల మార్గములు ఒక్కొక్కటి చక్కగా చెప్పుకు వస్తూ కాశీ తీర్థయాత్రా సేవనం, స్నానం ఇవన్నీ చెప్పి చివరికి ఇక్కడున్న దేవతలు దండపాణి ఇత్యాదుల గురించి వివరించి భవానీదేవి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. మరొకటి కాశీలో మహాభాగ్యం ఏమిటంటే గంగా స్నానం. ఇది అన్నిటికంటే చాలా విశేషమైన అంశం. ఇక్కడ కాశీలో దొరికిన భాగ్యం ఏంటంటే గంగ.
గంగ ఎక్కడైనా గొప్పదే. పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడైనా గంగ గొప్పదే, కానీ కాశీలో గంగ మరింత ఉత్కృష్టమయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే కాశీ సంగే గంగే జయ జయ అన్నాం కదా, అది గంగా యొక్క స్నాన మహిమ. అది గంగా మహిమ చెప్తున్నాడు. ఇలాగా కాశీ యొక్క వైభవం చెప్తూ, కాశీలో ఏ భక్తుడైనా సాధన చేసి ఎలా సిద్ధి పొందుతాడు, వాడిని అనుగ్రహించేది కాశీ మాత. ఇది తెలుసుకోండి, ఇక్కడ కాశీ మాత వచ్చి అనుగ్రహిస్తుంది స్వయంగా. ఇంతవరకు కాశీలో మాతలు చెప్పాం, కాశీయే మాతగా ఎలా అనుగ్రహిస్తుంది. అయితే కాశీ మాత రూపంతో ఉందా? కాశీ మాత అయితే ఆ రూపం ఎలా ఉంటుంది? ఆ కాశీమాత వచ్చి భక్తులతో ఎలాగా అనుగ్రహించి మచ్చిక చేస్తుంది అనే ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు ఈ సమయంలో. అది కాశీలో ప్రధాన తీర్థములతో పాటు కాశీ మాత యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎలా ఉంటాయి అనేది వివరించబోతున్నారు. అది రేపు మనం తెలుసుకుంటున్నాం. రేపటితో కాశీ వైభవ పేరుతో చెప్తున్న కాశీ రహస్య ప్రవచనం సంపూర్ణం కాబోతున్నది. రేపు యథాప్రకారంగానే సాయంత్రం 4 గంటలకల్లా ప్రారంభమవుతుంది. రేపటితో ప్రవచనానికి పూర్ణాహుతి. ఎల్లుండి ఉదయం మొత్తం సహస్రలింగ స్వామి యొక్క ప్రతిష్ట, 1,000,000 పార్థివ లింగాల అర్చన పరిపూర్ణము జరగబోతున్నది. రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. 330 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, బిందు మాధవ స్వామికి, లోలార్క స్వామికి, డుండి గణపతి స్వామికి, విశాలాక్షి భవానీ మాతాకి, కాశీ మాతాకి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.